హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక షార్ట్ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఇది 5 ఎపిసోడ్స్ లోపు అయిపోవచ్చు. కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ ఏమైనా బోరింగ్గా అనిపించినా, సో షార్ట్ స్టోరీ కదా, సో వినడానికి ట్రై చేయండి స్కిప్ చేయకుండా. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. వసు తన రూమ్లో బెడ్ పైన నిద్రపోతూ ఉంటుంది. ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి, వసు త్వరగా లే బంగారం, లేట్ అవుతుంది, ఇప్పటికే 6 దాటిపోయింది అంటూ వాళ్ళ అమ్మ వసుని లేపుతూ ఉంటే, వాళ్ళ అమ్మ మాటలు వినగానే వసు లేచి బద్ధకంగా కళ్ళు తెరుస్తుంది. ఈలోపు వాళ్ళ అమ్మ వాష్రూమ్ పైన క్లాత్స్ పెట్టేసి వసు కోసం తను బయటికి వెళ్ళిపోతుంది కిచెన్లోకి. వసు బద్ధకంగా తన బెడ్ మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. వెంటనే సూర్యరశ్మి తన మొహం మీద పడతాయి. అయినా సరే కళ్ళు చిట్లించదు, నార్మల్ సాఫ్ట్గానే అలా చూస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ సూర్య భగవాన్ అని స్మైల్ ఇస్తూ చెప్తుంది. అప్పుడు వసు ఇలా తన ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇతరుల్లాగా నాకు ఈ సూర్యరశ్మి కనిపించకపోయినా ఆ సూర్యకిరణాలు నా చర్మాన్ని తాకడంతో ఆ వెచ్చదనాన్ని నేను ఫీల్ అవ్వగలను. సరే, ఈరోజు నా లైఫ్లో చాలా స్పెషల్ డే, అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది స్నానం చేయడానికి. ఇప్పట్లాగే బ్రష్ చేసుకుని తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని స్నానం చేశాక వాళ్ళ అమ్మ బాత్రూమ్ హ్యాంగర్ పైన ఉంచిన చుడిదార్ వేసుకుంటుంది. తనకి ఏమీ కనిపించకపోవడంతో ఎప్పుడు తన క్లాత్స్ ఏంటి, జ్యువెలరీ ఏంటి అన్నీ వాళ్ళ మమ్మీయే సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత వసు తన తల దూకుంటూ ఉంటుండగా వసు వాళ్ళ అమ్మ వచ్చి వసుని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తను దువ్వుతూ ఉంటుంది. అద్దంలో వసు వైపు చూసి, నా కూతురు ఎంత అందంగా ఉందో, నిన్ను చేసుకోబోయేవాడు ఎవడో కానీ నీ భర్త చాలా అదృష్టవంతుడు అని వాళ్ళ అమ్మ నవ్వుతూ చెప్తుంది. అది విని వసు మనసులో నిట్టూరుస్తుంది. అమ్మ, దయచేసి మళ్ళీ మొదలు పెట్టుకు, ఈరోజు అసలే చాలా స్పెషల్ డే, నువ్వు నా మూడ్ని పాడు చేయకు. అయినా నాలాంటి అందరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? అంతేకాదు ఎవరి నుండి జాలి ప్రేమ కానీ, పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నా అని రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు కానీ నాకొద్దు. నేను ఎలా ఉన్నానో అలానే బాగుంది, నా దగ్గర ఏముందో దాంతో నేను సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను అంటూ వసు తను అనుకుంటున్న భావాలని వాళ్ళ మమ్మీ ముందు చెప్తుంది. నాకు నీ గురించి తెలుసు బంగారం, కానీ మాలా నిన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు నీతో లేకపోతే మేము ఎలా ప్రశాంతంగా కన్ను మూయగలం చెప్పు. ఈ క్రూరమైన ప్రపంచంలో నువ్వు ఒక అమాయకురాలివి, మేమెప్పుడూ నీతో ఉండలేము. అందుకే మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళే ముందు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే ఒక మంచి వ్యక్తి చేతుల్లో పెట్టి వెళ్ళిపోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎప్పటిలాగే సేమ్ డైలాగ్. అమ్మ ఎప్పుడూ అర్థం చేసుకోదు, ఎప్పటికీ మారదు అనుకుని, అమ్మ ప్లీజ్, అయినా నాకు చూపు లేకపోవచ్చు కానీ నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో నీకు తెలుసు కదా, కరాటేలో బ్రౌన్ బెల్ట్ కూడా ఉంది, మర్చిపోయావా? నన్నెవ్వరూ చూసుకోక్కర్లేదు, నన్ను నేను చూసుకునే అంత బలంగా నేనున్నాను. అయినా నువ్వు నాన్న ఇప్పట్లో నన్ను వదిలి వెళ్ళరులే, ఇంకా మీరు నన్ను చాలా సంవత్సరాలు భరించాలి, లేకపోతే ఇతరులాగే మీరు కూడా నన్ను భారంగా ఫీల్ అవుతున్నారా ఏంటి అని కొంచెం సరదాగా జోక్ చేసినట్టు మాట్లాడుతుంది. వెంటనే వాళ్ళ అమ్మ కళ్ళు చెమ్మగిలుతాయి. నోరు మొయ్యి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మా ప్రిన్సెస్వి, నువ్వెప్పటికీ మాకు భారం కాదు, నువ్వు మాకు భారం అని మేము ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వలేదు, నువ్వు మాకు చాలా ప్రీషియస్. నీ లైఫ్లో నీకు సరైన వ్యక్తి ఎదురైనప్పుడు నేను చెప్పింది నీకు అర్థమవుతుంది, అతను నిన్ను ఈ చీకటి జీవితంలోకి వెలుగుని తీసుకొస్తాడు అని కొంచెం కన్నీళ్ళతో వాళ్ళమ్మ చెప్తుంది. వసు వాళ్ళ అమ్మ మాటలకి తను ఏడుస్తుందని అర్థమవుతుంది. తన చెంప మీద ముద్దు పెట్టుకుని తన్ని హత్తుకుని భుజం తడుతుందనమాట ఓదార్పుగా. అమ్మ, నాకు కనిపించిన వెలుగుని ఎవరూ నా లైఫ్లోకి తీసుకురావడం ఇష్టం లేదు అని తన మనసులో అనుకుంటుందన్నమాట. అది పైకి చెప్తే వాళ్ళ అమ్మ ఇంకా బాధపడుతుందని తెలుసు, అందుకే లైట్గా స్మైల్ ఇస్తుంది అంతే. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ నాన్న కారులో కూర్చుంటుంది. ఎఫ్ఎం ఆన్ చేస్తే ఒక మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ వస్తుంది. సో అది వింటూ ఉంటుంది కళ్ళు మూసుకుని. ఈ రోజు కోసం నా జీవితంలో నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఒక పాటకి కోరస్ పాడడానికి రికార్డింగ్
రికార్డింగ్ స్టూడియోకి వెళ్తున్నాను. ఈరోజు నాకు ఒక కల నిజమవుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ఈ పాటను పాడే మెయిన్ సింగర్ని కాకపోవచ్చు, కనీసం కోరస్ పాడే అవకాశం వచ్చినందుకు, నేను ఫస్ట్ టైం సాంగ్ పాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 14 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు నాకు అర్థమైంది నేను మా అమ్మ నాన్నలకి ఒక భారమని, నేను మామూలు మనిషిని కాదని, నేను కోరుకున్నా కూడా మామూలు మనిషిని కాలేనేమో అనిపించింది. అదంతా నా మొండి స్వభావం వల్లే. అవును, ఆ రోజు నేను ఇంట్లో చాలా గొడవ చేశాను. మా అత్తయ్య కూతురు ఎంగేజ్మెంట్కి నన్ను కూడా తీసుకెళ్ళమని గట్టిగా ఏడ్చి కొన్ని రోజులు నిరాహార దీక్ష చేశాను. వాళ్ళు ఫైనల్గా ఒప్పుకుని నన్ను ఆ ఫంక్షన్కి తీసుకెళ్లారు. కానీ ఆ రోజు నా జీవితంలో అత్యంత దారుణమైన రోజుగా మిగిలిపోతుందని నేను అనుకోలేదు. నాకు ఇప్పటికీ ఆ రోజు గుర్తుంది. ఆ రోజు నా కజిన్ ఎంగేజ్మెంట్. నేను పుట్టాక నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫంక్షన్కి వెళ్ళాను. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే మాటల్లో చెప్పలేను. అక్కడికి వెళ్ళాక అమ్మ నాన్న నన్ను చాలా జాగ్రత్తగా ఉండమని, అటు ఇటు పరిగెట్టొద్దని చాలా జాగ్రత్తలు చెప్పారు. కానీ నేను వింటేనా? ఫస్ట్ టైం ఒక ఫంక్షన్కి రావడంతో నా హ్యాపీనెస్కి నా చేతికర్ర పట్టుకుని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఈలోపు ఎవరో నా దగ్గరకు వచ్చి, నేను గుడ్డిదాన్నని తెలియకో ఏమో, నాకు చేతిలో ఒక జ్యూస్ గ్లాస్ పెట్టి నా కజిన్కి ఆ జ్యూస్ ఇవ్వమని చెప్పారు. మా అమ్మ హెల్ప్తో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏది ఎక్కడుందో ఈ ఇల్లంతా బాగా తెలిసింది. సో అలాగే నేను గోడని పట్టుకొని మా కజిన్ రూమ్ వైపుకి వెళ్తూ ఉన్నాను తనకి జ్యూస్ ఇద్దామని. ఈలోపు థర్డ్ అని శబ్దం. నేను ఎవరికో ఢీ కొట్టాను. నా చేతిలో ఉన్న గ్లాస్ అంతా కింద పడి పగిలిపోయింది. ఈలోపు ఒక అబ్బాయి గొంతు, ఏ నీకేమైనా కళ్ళు కనబడవా ఏంటి? చూడు నా షర్ట్ ఎలా పాడు చేసావో, ఏదో పిల్ల అని ఆ అబ్బాయి వాయిస్ వింటుంది. తను అలా అరిచేసరికి వసు కూడా మొహం చిట్లించుకుంటుంది. అవును, నాకు కళ్ళు కనపడవు, మరి నీ సంగతి ఏంటి? నీకు కళ్ళు లేవా? నీ ముందు ఎవరు వస్తున్నారో కూడా చూసుకోవా వెదపిల్లోడా అనేసి వసు కూడా అరుస్తుంది. ఏంటి, నా షర్ట్ పాడు చేసి నా మీదే అరవడానికి నీకు ఎంత ధైర్యం అని చిరాకు పడుతూ ఆ అబ్బాయి అంటాడు. అప్పుడు వసు మనసులో చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. నాలాంటి అమ్మాయి మీద అరవకుండా ఉండే కనీస మానవత్వం అతనికి లేదా అని అనుకుంటుంది. ఈలోపు అక్కడికి ఇంకొక అమ్మాయి వాయిస్ వినిపిస్తూ వస్తుంది. ఏమైంది బేబీ, ఎందుకు నిన్నెవరు ఏమంటున్నారు? అయ్యో నీ షర్ట్ ఏంటి ఇలా అయిపోయింది, ఇది ఎవరు చేశారు బేబీ అంటూ ఒక అమ్మాయి వాయిస్ వసుకి వినిపిస్తుంది. ఆ అబ్బాయి వసు వైపు చూపించాడని అర్థమవుతుంది. ఆ అమ్మాయి వెంటనే వసుని తిట్టడంతో, వెదో పిల్ల, నీకెంత ధైర్యం, తన షర్ట్ పైన జ్యూస్ పోసి పైగా తన మీద అరుస్తావా అంటూ కోపంగా వసు మీదకి వస్తుంది. ఈలోపు అక్కడికి ఇంకొక మిడిల్ ఏజ్ ఆవిడ వాయిస్ వినిపిస్తూ వస్తుంది. ఏమైంది నాన్న, ఏమైనా ప్రాబ్లమా అంటూ అక్కడికి వచ్చి, అవునమ్మా చూడు, తిను నా ఫ్రెండ్ చొక్కా పాడు చేసింది, పైగా తన మీద అరుస్తుంది, తినెవరు, అయినా ఇలాంటి బ్యాడ్ మేనర్స్ ఉన్న అమ్మాయిల్ని ఎవరు ఇన్వైట్ చేశారు అంటూ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తుంది వసు పైన. ఆవిడ వసుని చూసి, వసు నువ్వు బలరామ్ అనే కూతురు కదా అంటూ తను ఆశ్చర్యంగా అడుగుతుంది. వసు ఏమో అవును అన్నట్టు తలొప్పుతుంది. ఏ ఈషా, తినెవరు అనుకుంటున్నావు? మీ మావే కూతురు, అదే ఆ గుడ్డు పిల్ల. సారీ ఫ్రెండ్స్ ఇలాంటివి ఆ వర్డ్స్ వాడుతున్నందుకు, ఎందుకంటే కొంచెం మంది ఉంటారు అలా మాట్లాడతారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరిని కించపరచాలి అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. సో ఆవిడ తన కూతురుతో వసు గురించి అలా పరిచయం చేసి ఇలా అంటుంది. వసు, నేను నీకు అత్తనవుతానమ్మా. నీకు కళ్ళు కనబడవని తెలిసినప్పుడు నేను నిన్ను అనాథాశ్రమంలో చేర్చమని మీ నాన్నని అడిగాను, అంతే. అప్పటి నుంచి మీ నాన్న నిన్ను అస్సలు చూడనివ్వలేదు, నీ దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇంతకీ మీ నాన్న ఎక్కడా అని వసుని అడిగేసరికి వసు కొంచెం తటపటాయిస్తూనే అమ్మమ్మ దగ్గర ఉన్నారనుకుంటా అంటుంది. ఆ తర్వాత అడుగుల సౌండ్ వినగానే ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఈలోపు ఈషా ఏమో, నీకు కళ్ళు కనిపించకపోతే ఒక దిక్కున కుదురుగా కూర్చోవచ్చు కదా, ఏదో నీ ఎల్లన్నట్టు ఓ తెగ తిరుగుతున్నావు, అంతేకాకుండా వచ్చిన గెస్ట్ని అవమానిస్తావా గుడ్డిదానా? అయినా నువ్వు ఈ ఫంక్షన్కి ఎలా వచ్చావు? మావయ్య నిన్ను ఏ ఫంక్షన్కి రానివ్వరని విన్నాను, అయినా ఎందుకు తీసుకొస్తారు? నువ్వు గుడ్డిదానివని తెలిస్తే వాళ్ళు పరువు పోతుందని ఆయనకి తీసుకురావడం ఇష్టం లేదేమో అంటూ విషం చిమ్ముతున్నట్టు మాట్లాడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏమంటున్నావు? నీకు నా గురించి మాట్లాడే అర్హత ఏముంది? నేను గుడ్డిదాన్నే కావచ్చు, కానీ నేను వీక్ కాదు. నువ్వు కానీ మళ్ళీ ఇలాగే మాట్లాడేవో నా కరాటే స్కిల్స్ నీకు చూపిస్తాను. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో నీకు తెలుసుకోవాలని ఉందా? అంతేకాదు, నేనేమి మీ గెస్ట్ని అవమానించలేదు.
అంటూ వసు కూడా గట్టిగా అరుస్తుంది. తన అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా తన్ని ఎందుకు ఫంక్షన్‌కి తీసుకెళ్ళను అంటారో తనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి నారో మైండెడ్ గాళ్ళు ఉంటారని. వాళ్ళనే మాటలు వసు మనసు నొచ్చుకుంటుంది అని వాళ్ళకి తెలుసు. అందుకే తీసుకెళ్ళలేదు ఇన్నాళ్ళు అని వసు అనుకుంటుంది. వసు అలా అరిచేసరికి ఈషకు కూడా కోపం వస్తుంది. నాతో మాట్లాడడానికి నీకెంత ధైర్యం? అసలు నువ్వెవరో తెలుసా? నువ్వందరికీ ఒక భారం మాత్రమే. ఇతరు హెల్ప్ లేకుండా నువ్వు ఒక్క పనైనా చేయగలవా? అంతేకాదు ఇతరులాగా నువ్వు సంపాదించగలవా? రేపొద్దున పెద్దదిగాక మీ అమ్మ నాన్నలను నువ్వు సంతోషపెట్టగలవా? నువ్వు జాబ్ చేస్తూ నువ్వు సంపాదిస్తున్న వాటితో వాళ్ళని పోషించగలవా? అంటూ సవాల్ చేస్తూ మాట్లాడుతుంది. వసు డీప్ బ్రీత్ తీసుకుని తను సమాధానం చెప్పేలోపే ఈలోపు ఆ అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది. స్టాప్ ఇట్ ఈషా, నువ్వు నాతో రా అంటూ ఒకసారి వసు వైపు తిరిగి ఐఎమ్ రియలీ సారీ వసు, తప్పు నాదే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అడుగుల శబ్దం వసుకు వినిపిస్తుంది. వసుకి ఆ అమ్మాయి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు అని తెలుసు. కానీ సరే, తను అన్న మాటలు తనకి నరకంలాగా అనిపిస్తాయి. అందరిలాగా నా తల్లిదండ్రులు నేను సంతోషపెట్టలేనన్నది నిజమేనా? నేను డబ్బు సంపాదించలేనన్నది నిజమేనా? నేను నా పేరెంట్స్కు అందరిలాగా ఒక భారం అన్నది నిజమేనా? నేను ఇండిపెండెంట్గా ఉండలేనా అని తనలో తానే క్వశ్చన్ చేసుకుంటుంది. వాటన్నిటికీ సమాధానం ఒకటే, అవును, ఎస్. కానీ నేను ఈ డిజేబిలిటీని అధిగమించి నేను ఇండిపెండెంట్గా ఉండగలనా? ఎస్, ఉండగలను. తను నిరాశకు గురైనప్పటికీ తను పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నించుకుంటుంది. కానీ తన రిలేటివ్స్ మాటలు తన్ని తిరిగి ఆలోచించేలాగా చేస్తాయి. ఈషా వాళ్ళ మమ్మీ అక్కడితో ఆగదు. వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన్ని ఆ రోజే ఎందుకు వదిలేదు అనేసి మళ్ళీ మొదలు పెడతారు. వాళ్ళ మాటలకి చిరాకు పడి వసు పేరెంట్స్ ఇంకా అప్పుడే అక్కడ నుంచి వసుని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా పెళ్ళికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేకపోతారు. వసు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాక తన పేరెంట్స్ని అడుగుతుంది. చాలా ఎమోషనల్ అవుతుంది. నేను మీకు భారమా అని తిరిగి వాళ్ళని ప్రశ్నిస్తుంది. ఇది విని వసు అమ్మ కూడా ఫుల్గా ఏడుస్తుంది. అలా పిచ్చిగా మాట్లాడుతున్నందుకు. నన్ను తలుచుకుంటే ఏదైనా సాధించగలవని తనకు అర్థమయ్యేలాగా చెప్తారు. తనకి పాటలు అంటే ఇష్టము. తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. తన కళ్ళు కనిపించకపోవడంతో తను పాట పాడలేదు అని కాదు కదా, సాంగ్ పాడొచ్చు, అదేం అడ్డంకి కాదు. సో ఆ రోజే తన్ని సింగింగ్ క్లాస్కి జాయిన్ చేస్తారు. ఆ ఫీల్డ్లో తను బాగా రాణించగలదు అనేసి తన కోసం ఎవరి హెల్ప్ కానీ ఎవరి జాలి కానీ అవసరం లేదు, తనకు తానుగా చేయొచ్చు, తన ప్రతిభ ఉంటే కొన్నేళ్లలో ఒక మంచి సింగర్ అవుతావు అనేసి వాళ్ళ ఎంకరేజ్ చేస్తూ చెప్తారు. సో ఆ రోజే వసు మంచి సింగర్ కావాలని, వాళ్ళ అమ్మ నాన్నలు సంతోషపెట్టాలని, తన గురించి గర్వపడేలా చేయాలని ప్రతిజ్ఞ చేసుకుంటుంది. సో ఈరోజు ఫస్ట్ టైం సాంగ్ వెనకాల కోరస్ సింగ్ చేయడానికి వసు వెళ్తుంది. అదంతా గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. కార్లో అలా కళ్ళు మూసుకుని సాంగ్స్ వింటూని. మనం వచ్చేసామని వాళ్ళ నాన్న చెప్పగానే తన ఆలోచనల నుంచి తేరుకుంటుంది. ఆ తర్వాత వసు వాళ్ళ నాన్న అంతా బాగానే ఉందా, ధైర్యంగా ఉండు, బాగా చెయ్యి అంటూ కొంచెం ఆందోళన పడుతూ అడుగుతాడు. నాన్న, నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా నేనేం మెయిన్ సింగర్ని కాదు కదా, నాతో పాటు ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళందరితో కలిసి జస్ట్ కోరస్ ఇవ్వబోతున్నాను అంతే, మీరేం టెన్షన్ పడకండి, నేను బాగానే ఉన్నాను అని వసు ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ డాడీ కూడా వసు హ్యాండ్స్ గట్టిగా పట్టుకుని, సరే నాన్న, అయితే నేను వెళ్తాను, కానీ నేను ఇక్కడ ఉండడం నీకు నిజంగానే ఇష్టం లేదా? నీకోసం వెయిట్ చేస్తానంటే ఎందుకు పంపించేస్తున్నావు అని వాళ్ళ డాడీ అడుగుతారు. వద్దు నాన్న, నేను చూసుకోగలను, మీరు ఇక్కడే ఉండడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే సాంగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని అవర్స్ టైం పడుతుందో నేను చెప్పలేను, అయినా నేను ఇండిపెండెంట్గా ఉండగలనని నిరూపించుకోవాలి, కాబట్టి మీరు వెళ్ళి మధ్యాహ్నం కల్లా రండి, సరేనా అంటూ తనకి భరోసా ఇస్తూ మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నకి వసుని అలా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. సరే నాన్న, నువ్వు ఎలా అంటే అలాగే, జాగ్రత్తగా ఉండు, రికార్డింగ్ అయిపోగానే నాకు ఫోన్ చేశారేనా అని వాళ్ళ నాన్న చెప్పగానే వసు సరే అన్నట్టు తలూపుతుంది. తర్వాత వసుని రికార్డింగ్ స్టూడియో లోపలికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి తను వెళ్ళిపోతారు.
ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ ఫస్ట్ ఎపిసోడ్. మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ వసు డాష్ ఇచ్చిన అబ్బాయి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. జ్యూస్ వలిపేసిన అబ్బాయి. మళ్ళీ 10 years తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకోబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు కనుక ఇది నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.